హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం ఘనంగా జరుగుతోంది. ఉత్సవం సందర్భంగా అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకారం చేశారు. ప్రభుత్వం తరపున మంత్రి కొండె సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవానికి భక్తులతో పాటు భారీగా వీఐపీలు తరలి వచ్చారు. దీంతో దర్శనాల విషయంలో ఈ ఉదయం గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇదిలా ఉంటే ప్రోటోకాల్ విషయంపై తాము అలిగామంటూ వచ్చిన వార్తలని తప్పుబట్టారు మంత్రి పొన్నం ప్రభాకర్. మేయర్ గద్వాల విజయలక్ష్మి భక్తులకి సరైన సదుపాయాలు కల్పించే విషయంలో అధికారులను నిలదీశాం తప్ప తాము ఎలాంటి అలకలు వహించలేదన్నారు. ఏర్పాట్ల విషయంలో పొరపాట్లు జరిగి ఉంటే భక్తులు క్షమించాలని కోరారు పొన్నం. పరిస్థితిని చక్కదిద్దడానికి అక్కడ కూర్చున్నా. మీడియా దృష్టిలో అది అలిగినైతే నేనేం చేయలేము. మేము అమ్మవారి భక్తులము. మేము ఇక్కడ అధికార హోదాతోటి కాదు. సో భక్తులుగా ఎక్కడ కూడా అటువంటి అంశం గురించి కాదు. కానీ ఒక సంఘటన, ఇక్కడ ఒక ఐపీఎస్ అధికారి ఉండాలి, ఒక ఏర్పాట్లు సమీక్షించాలి. ఇది అనేక రివ్యూలో చెప్పినాం. ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి మేనేజ్మెంట్ లోపల జరిగింది. దానికి సంబంధించి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద ఆరాధిస్తూ ఉన్నారు. సిపి గారికి, డీజీపీ గారు కూడా చెప్పినాం. ఇది సాక్షాత్ మేయర్ గారు కింద పడే పరిస్థితిని వేరే మహిళలకు కూడా ఇబ్బంది అయింది. జర్నలిస్టు కూడా ఒక గర్భిణి ఎవరో ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. అంతే తప్ప వాళ్ళ కన్సర్న్ తప్ప మేము ఇక్కడ భక్తులుగా అటువంటి అనవసరపు వార్త దయచేసి పనిచేయండి. ఆ వ్యక్తిగత అండ్ మహిళలకి ఎస్పెషల్లీ మీరు రిపోర్టర్ కంప్లైంట్ చేస్తేనే మేము కూడా అక్కడ కూర్చుని వేరే మహిళల్ని కూడా అంటే సాఫీగా వాళ్ళు రావాలని పోలీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే జరిగింది. కానీ ఏ విధంగా కూడా అలగడం అంటే అమ్మవారి దగ్గర మేము ఎందుకు అలగాల? మా గవర్నమెంట్లో మేము అలిగితే ఇది ఎక్కడ మేమే అంటే ఇబ్బంది కాదు. ఒక్కసారి అదే ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పినట్టు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అక్కడ ఉండే. ఎందుకంటే మేము పదే కూడా మేము మీకు తెలుసు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూనే వచ్చాము. ఇక ఉత్సవాల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టామన్నారు మంత్రి కొండె సురేఖ. ప్రోటోకాల్ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని స్పష్టం చేశారు ఆమె. అక్కడ దారిలో వాళ్ళ తొక్కిసలాట జరిగిందంట. ప్రోటోకాల్ అలగాల్సిన అంత ఏమీ జరగలేదు ఇక్కడ. అప్పటికి ముందు నేను వచ్చి పట్టు వస్త్రాలు ఇచ్చాము. ఆ తర్వాత ఆయన వచ్చాను. ఇక్కడ ఎవరు కూర్చోలేదండి. అక్కడ బల్కంపేట అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 4.5 కోట్లు మంజూరు చేసిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులతో టెంపుల్ ని మరింత అభివృద్ధి చేయాలన్నారు. ఈ యొక్క అమ్మవారి దేవాలయ అభివృద్ధి కోసం, బల్కంపేట అమ్మవారి దేవాలయ అభివృద్ధి కోసము నరేంద్ర మోడీ గారు 4.5 కోట్ల రూపాయలు ఈ దేవాలయ అభివృద్ధి కోసం మంజూరు చేయడం జరిగింది. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి నిధులను వెంటనే ఉపయోగించి ఈ దేవాలయ అభివృద్ధి కోసం అది ఖర్చు పెట్టి నిర్మాణాలు చేపట్టాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ను, టూరిజం డిపార్ట్మెంట్ను కూడా కోరుతా ఉన్నాను.